హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సాఫ్ట్ గులాబ్ జామున్ అనేది చేసుకుందాము. సో గులాబ్ జామున్ అనేది చేసుకోవడానికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవేవో చూద్దాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తీసుకుంటారు, బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే ఉంటాయి. దీంట్లో కొంతమంది కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు, ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం, ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్. నేను నెయ్యి తీసుకున్నానండి, అండ్ గులాబ్ జామున్ పౌడర్, అంటే ఏ కంపెనీదైనా మీరు తీసుకోవచ్చు. గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అండ్ కలుపుకోవడానికి పాలు తీసుకున్నాండి. వాటర్తో అయితే టేస్ట్ బాగోదు అండ్ మనకు మంచి ఫ్లేవర్ అనేది రాదండి. సో అందుకని పాలు తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి షుగర్, పాకం పెట్టడానికి షుగర్ అండ్ ఇలైచి, ఆయిల్, మన గులాబ్ జామున్ ఏవైతే చేసుకుంటామో అది మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ మనం ఈ గులాబ్ జామున్ అనేది పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత మనం పాకం అనేది వేడి చేసుకుందాము. అలా ఏంటంటే పాకం మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం గులాబ్ జామున్ ఫ్రై చేసి పాకంలో వేసేస్తూ ఉండొచ్చు అనమాట. సో మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం పిండి కలిపేసుకుందాం, ఓకే? సో ఇది గులాబ్ జామున్ పిండి అండి. అంటే కంపెనీ నేమ్ చెప్పొచ్చో చెప్పకూడదు, సో అందుకే చెప్పట్లేదు. ఇది గులాబ్ జామున్ పిండి. దీంట్లో కొద్దిగా పాలు తీసుకున్నాను. కొద్దిగా వేసుకుని కలుపుకోండి. మరీ మెత్తగా అయిపోతే గులాబ్ జామున్ అనేది బాగోదు. సో కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండండి. సో ఇంత సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది. ఇది ఇంకా మనం మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని దాంట్లో నెయ్యి అనేది వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సాఫ్ట్నెస్ అనేది కూడా బాగుంటుందండి లోపల వరకు. అండ్ దీంట్లో నేను నెయ్యి వేసేస్తున్నాను. ఇది మనం చపాతీ పిండిలా కలుపుకుంటామండి, అలాగే మెత్తగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇలా రౌండ్గా చేసేసి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పాకం అనేది వేడి చేసేసుకుందాం, పాకం రెడీ చేసేసుకుందాము. ఓకే అండి, పొయ్యి వెలిగించేసాను. ఇప్పుడు ఈ గిన్నె పెట్టేసి దీంట్లో పాకం అనేది మనం పెట్టేసుకుందాము. సో వాటర్ వేస్తున్నాను. నేను దానికి సరిపడా షుగర్ వేసుకుందాము. వాటర్ వేసానండి. ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. ఇలాచీ కొద్దిగా అంటే మన షుగర్ కరిగిన తర్వాత ఇలాచీ వేసుకుందాం. మన పాకం అనేది తయారయ్యే లోపండి మనం గులాబ్ జామున్ పిండి ఏదైతే కలిపి పక్కన పెట్టుకున్నామో అవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాము. బాల్స్ చేసేసుకొని పెట్టుకున్నామంటే మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇది నెయ్యి అండి. నెయ్యి కూడా మనం బాల్స్ చేసేటప్పుడు కలుపుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటాను. ఈ పిండి తీసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకుందామండి. దీన్ని సన్నగా ఇలా పైప్లా చేసుకొని బాల్స్లా చేసుకుంటారు. ఇదిగోండి ఇది చిన్న చిన్నగా చేసుకుంటున్నాను. ఇవి కరెక్ట్గా రౌండ్ నేను మళ్ళీ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే నేను చిన్న చిన్నగా చేసి పెట్టేసుకుంటాను. కొద్దిగా మీరు పాలు అనేది డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తే పాలు కలుపుకొని మీరు చేసుకోవచ్చు. అంటే ప్రెజెంట్ నేను జస్ట్ ఇవి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నట్టు చేసేసుకుంటున్నాను. సో దట్ రౌండ్ చేసుకోవడం నాకు ఈజీ అయిపోతుంది.
ఓకే. సో ఇవి ఇప్పుడు ఇలా చేసేసుకున్నాను కదా, ఇవి రౌండ్స్ చేసేసుకుంటానండి. కొద్దిగా పాలు అండ్ కొద్దిగా నెయ్యి కలుపుకొని రౌండ్స్ చేసుకుంటాను. ఎక్కడ విడిపోకుండా అండ్ క్రాక్స్ అనేవి లేకుండా చేసుకోండి. అంతే, ఇలా చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవన్నీ నేను రౌండ్స్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను. మనకి పాకం వచ్చేసి తీగ పాకం పట్టాలండి, మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ మనకి వాటరీగా కూడా ఉండకూడదు, తీగ పాకం పట్టాలి. ఇప్పుడు ఇలాచీ వేసేసుకుంటున్నానండి. అంటే మన ఇలాచీ ఏదైతే మనకి ఫ్లేవర్ ఉంటుందో అది మంచిగా దానికి పడుతుందన్నమాట మన పాకంకి. నేను ఇవన్నీ చేసేసుకొని కలుస్తానండి. ఓకే అండి, మన పాకం అయిపోయింది. అలాగే మనం చేసుకున్న ఇవి ఉన్నాయి కదా, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి. సో అవి కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను పాకం అనేది తీసేస్తాను. పాకం జస్ట్ మనకు తీగ పాకం పట్టాలండి, ఎక్కువ పాకం పట్టాల్సిన అవసరం లేదు. సో మనం పాకం అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టి ఫ్రై చేసేసుకుందాము. ఓకే, మనం పాకం పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాము. ఓకే, గిన్నె పెట్టేసానండి. అండ్ ఫ్రై చేసుకొని దీంట్లో వేసేసుకుందాం. ఈ గిన్నెలో గిన్నె వేడెక్కేస్తుందండి, ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అంటే గులాబ్ జామున్ మనం ఏవైతే చుట్టుకున్నామో బాల్స్ లాగా అవి వేసేద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. సాఫ్టీ గులాబ్ జామున్, స్వీట్ డెజర్ట్, ఐస్ క్రీమ్తో కూడా తింటారు చాలామంది గులాబ్ జామున్ అని, చాలా బాగుంటుంది. సో మన ఆయిల్ అనేది వేడెక్కింది, వేసేస్తున్నానండి. లేదు, ఇంకొద్దిగా వేడెక్కాలి, ఒక 2 seconds ఆగుదాము. వేడెక్కిన వెంటనే వేసేద్దాం ఇంకా మిగతావి. అవి ఆయిల్ వేడెక్కకుండా వేసామనుకోండి, మనం ఇలా రౌండ్ చేసినప్పుడు కొద్దిగా క్రాక్ ఉన్నా కూడా అది విడిపోతుంది అనమాట. సో అందుకనేసి మనం చూసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక వేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది, సో నేను వేసేస్తున్నాను. వేసేసానండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకుందాం ఒక్కొక్కటిగా. మన గులాబ్ జామున్ అనేవి మంచిగా వేగిపోయాయండి. సో తీసేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ పవర్ కట్ అయిందండి, సో అందుకనే కొద్దిగా డార్క్గా కనిపిస్తుంది మీకు. పక్కకు తీసేసుకుందామండి. ఆయిల్తో మనకి పని లేదు. అండ్ ఈ పాకం ఇప్పుడు మనం ఈ పాకంలో వేసుకుంటాము. సో ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఆయిల్ అవి ఉన్నప్పుడు పిల్లలు చాలా జాగ్రత్త అండి. సో ఓకే, ఇప్పుడు ఈ పాకం ఉంది కదా మనకి, ఈ పాకంలో మనం చేసుకున్న గులాబ్ జామున్ అనేవి వేసేసుకుందాం. ఓకేనా? సో ఈ పాకం ఉంది కదా, పాకంలో మనం చేసుకున్న గులాబ్ జామున్ అనేది వేసేసుకుందాం ఒక్కొక్కటిగా, లేదంటే ఇలా వేసేసుకోండి. అండ్ ఇవి బాగా మనకి నియర్లీ ఒక 1/2 hour వరకు అలా నాని తర్వాత మనం తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. జ్యూసీ సాఫ్ట్ గులాబ్ జామున్ అనేవి చాలా బాగుంటాయి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి.
ట్రై చేసి నాకు ఎలాగ అనిపించాయో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, లవ్ అండ్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.